హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాస్ వరల్డ్. ఈరోజు నాటుకోడి కూరని తెచ్చుకొని వండుకోవాలనుకున్నాము. అనుకున్న వెంటనే దాన్ని అమలు చేయడం మాకు అలవాటు. ఇదిగో సంక్రాంతి వచ్చిందంటే నాటుకోళ్ళు సందడి ఊర్లలో ఎక్కువ ఉంటుంది. పతంగులు ఎగిరేయటం, ఊర్లకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు సందడే సందడి. మేమైతే మా పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళ కోసం ఉండాలని యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఝాన్సీ మహారాణిలాగా ఈ కోడి కూర మీద అయితే యుద్ధం చేస్తున్నాను. ఇక్కడ ఎగ్స్ అనేది గమనించారా? కోళ్ళంట, నాటుకోళ్ళు ఏ కోళ్ళు తినాలంటే హాఫ్ కిలో నుంచి కిలో వరకు ఉన్న కోళ్ళని అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలంట. ఆ కోళ్ళు అయితే బాగా టేస్ట్గా ఉంటాయంట. ఊర్లలో అయితే ఈ కోళ్ళు అయితే 450. మేము ఊరికి వెళ్ళినా కూడా ముందే ఆర్డర్లు ఇచ్చి చెప్తాము. ఇక్కడైతే 600, హైదరాబాద్లో అయితే అయినా ఏం పర్వాలేదు, 600 అయినా తీసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. ఇక అల్లం అయితే కలిసేలాగా మొత్తం నేనైతే తిప్పుతున్నాను. తిప్పి ఒక 20 మినిట్స్ ఆగి మరలా తీసుకొని మళ్ళీ తిప్పుతున్నాను. తిప్పిన తర్వాత దాంట్లోకి వాటర్ వచ్చేంత వరకు మళ్ళీ ఒక 20 మినిట్స్ అయితే ఆగాను. వాటర్ వచ్చేసాయి, మంచిగా ముక్క ఉడికినట్టు కనిపిస్తుంది. కాబట్టి నేనైతే కారం సరిపడంత తీసుకున్నాను. నాటుకోడి పులుసు అంటే కాస్తంత ఎక్కువగానే ఘాటుగానే కారం అయితే పడాల్సిందే. ఉస్సులు తినుకుంటాయినా, ఉస్సులు అనుకుంటాయినా నాటుకోడి పులుసు అయితే తింటారు. ఎందుకంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. కాబట్టి కారం సరిపోతే మళ్ళీ అయితే నేను ఎగస్ట్రా తీసుకుంటాను. కొంచెం కారం పచ్చివాసన పోయిన తర్వాత చింతపులుసుని అయితే పోస్తున్నాను. చింతపులుసు నేను దీనికి తగినంత చింతపులుసుని తీసుకొని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా నేను ఈ కూరకి సరిపడినంత పులుసు ముక్క మునిగేంత వరకు నీళ్ళైతే పోస్తున్నాను. ఇక్కడైతే నాకు వడ రెడీ అవుతుంది. కోడికూరకి సిద్ధమవుతున్న వడ. ముందుగా వేసిన వడ అయితే ఫ్రై అయ్యాయి. ఎక్కువ ఆగినా కూడా మాడిపోతాయి. కాబట్టి ఫ్రై అయిన వడలను అయితే తీసి అయితే పెడుతున్నాను. మా పిల్లలైతే నాటుకోడి పులుసు వడనైతే అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీని అయితే చేస్తున్నాను. ఇక నాటుకోడి కూర, ఇందులోకి తగినంత మసాలాలు అయితే వేసుకుంటే నేను యాడ్ చేస్తున్నాను. కాస్త క్యాప్ తీసేసిన తర్వాత కూర బాగా ఉడికిందని తెలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి దించాలనుకున్న టైంలో ఈ కొత్తిమీరని అయితే ఇలా అయితే గార్నిష్ చేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టాలి కాబట్టి ఒక్క 5 మినిట్స్ క్యాప్ అయితే పెట్టుకుందాము. మనకి నాటుకోడి కూర పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, బౌల్లోకి తీసుకుందాము. కూర అయితే బాగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఇట్లా స్మెల్ వస్తుంది. గుమ్మలాడుతుంది స్మెల్. నాకైతే నోట్లో నుంచి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. కూర రెడీ అయిపోయింది, తిందాం రండి. వడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.